హలో ఆల్ సెప్టెంబర్ 7 కరెంట్ అఫైర్స్ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఇండియా బ్రూనై రిలేషన్స్. నరేంద్ర మోడీ బ్రూనైని విజిట్ చేసినట్టు లాస్ట్ 2 days న్యూస్ పేపర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ విజిట్ అనేది 40 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా బ్రూనైని మార్క్ చేస్తుందన్నమాట. ఇండియా బ్రూనై యొక్క రిలేషన్స్ 1984లో స్టార్ట్ అయ్యాయి. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బ్రూనైకి వెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట. సో ఇది యొక్క ఫస్ట్ బైలేటరల్ విజిట్ అన్నమాట. ఇంపార్టెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బ్రూనైకి వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఫస్ట్ బైలేటరల్ విజిట్ అన్నమాట. అయితే ఈ విజిట్ ఇండియా యొక్క లుక్ ఈస్ట్ పాలసీని, ఇండో పసిఫిక్ విజన్ని నర్చరింగ్ చేస్తుంది. నర్చరింగ్ చేయడానికి చాలా పైవోటల్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఇంకా బాగా ఎఫిషియెంట్గా చేస్తుందన్నమాట ఇండియా యొక్క లుక్ ఈస్ట్ పాలసీని, ఇండో పసిఫిక్ విజన్ని. అయితే ఈ విజిట్ ఇంకొక దానికి కూడా సిగ్నల్ లాగా వర్క్ చేస్తుంది. అదేంటంటే ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియాకున్న స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లో బ్రూనైకి ఉన్న ఇంపార్టెన్స్ని సిగ్నల్ చేస్తుందన్నమాట. అయితే ఈ మోడీ విజిట్లో ఉన్న కీ హైలైట్స్ చూస్తే ఫస్ట్ హైలైట్ వచ్చేసి స్పేస్ కొలాబరేషన్ మీద ఎంఓయు. స్పేస్ కొలాబరేషన్ అంటే పర్టికులర్గా టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ స్టేషన్ ఆపరేషన్స్ ఫర్ శాటిలైట్స్ అండ్ లాంచ్ వెహికల్స్ అన్నమాట. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ కొలాబరేషన్ ఇండియా యొక్క స్పేస్ అంబిషన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రెంథెన్ చేస్తుంది అని మనం ఎలా చెప్తున్నామంటే ఇస్రో యొక్క క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్రూనైయే హోస్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ కోఆపరేషన్. ఏ సెక్టార్స్లో అంటే టెక్నాలజీలో, అగ్రికల్చర్లో, ఫినాన్స్ సెక్టర్స్లో ఎకనామిక్ కోఆపరేషన్ గురించి వాళ్ళు డిస్కస్ చేశారు. అండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్చేంజ్ గురించి కూడా డిస్కస్ చేశారు అని హైలైట్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్రూనైకి మన ఇండియాకి డైరెక్ట్ ఫ్లైట్ కనెక్షన్ని అనౌన్స్ చేశారనమాట. ఇండియాలో పర్టికులర్గా చెన్నైలో. వెరీ ఇంపార్టెంట్. ఈ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్షన్ వల్ల పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్, ట్రేడ్, టూరిజం అన్నీ ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ గురించి డిస్కస్ చేశారు. ఈ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్లో జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్, పోర్ట్ విజిట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రీజనల్ కోఆపరేషన్ గురించి కూడా ఈ మీటింగ్లో డిస్కస్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఆసియన్ ఇండియన్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి వాళ్ళ కమిట్మెంట్ని రీఅఫర్మ్ చేశారనమాట. నెక్స్ట్ టెర్రరిజంని కాండెమ్ చేశారు. రీజనల్ స్టెబిలిటీకి పిలుపునిచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ నెక్స్ట్ టాపిక్. అయితే నేచర్ అనే ఒక జర్నల్లో రీసెంట్ స్టడీ పబ్లిష్ అయిందనమాట. దాని ప్రకారంగా స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్, అండర్ 5 మొర్టాలిటీ రేట్ని రెడ్యూస్ చేసిందంట అక్రాస్ కంట్రీ. ఏంటి ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్, అండర్ 5 మొర్టాలిటీ రేట్ని అక్రాస్ కంట్రీ రెడ్యూస్ చేసింది. ఇన్ఫాంట్ అంటే పుట్టినప్పుడు చనిపోయే వాళ్ళని ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అంటారు. అండర్ 5 మొర్టాలిటీ రేట్ అంటే ఎవ్రీ 1000 పీపుల్కి పుట్టగానే ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్. అయితే అండర్ 5 పీపుల్ 1000 మెంబర్స్కి ఎంతమంది అండర్ 5 పీపుల్ చనిపోతున్నారు అనేది అండర్ 5 మొర్టాలిటీ రేట్. సో ఈ స్టడీ ఏం హైలైట్ చేస్తుందంటే స్వచ్ఛ భారత్ మిషన్ ఈ రెండిట్లని సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ చేసిందనమాట. యావరేజ్గా 60,000 to 70,000 ఇన్ఫాంట్ లైఫ్స్ని 1 year యాన్యువలీగా రెడ్యూస్ చేసిందనమాట. అయితే స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్యాక్ట్స్ చూస్తే 2014లో లాంచ్ చేశారు. గోల్ వచ్చేసి 2019 కల్లా యూనివర్సల్ శానిటేషన్ కవరేజ్ దాని గోల్ అనమాట. 150 బర్త్ యానివర్సరీ ఆఫ్ గాంధీకి ట్రిబ్యూట్గా దీన్ని లాంచ్ చేశారనమాట. స్వచ్ఛ భారత్ మిషన్లో 2 సబ్మిషన్స్ ఉన్నాయి. ఒకటి రూరల్ ఆర్ గ్రామీణ్, నెక్స్ట్ అర్బన్. రూరల్ ఆర్ గ్రామీణ్ మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అండర్లో ఉంటే, అర్బన్ మిషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్లో ఉంది. మినిస్ట్రీస్ని
ట్విస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ డూ మెమరైజ్. నెక్స్ట్ వచ్చేసి ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. శాంపిల్ ప్లాట్ అనాలిసిస్ ప్రకారం ఏం సమరైజ్ చేశారు అని అంటే, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో డీప్ ఫారెస్ట్ ఏరియాలో, ఈ శాంక్చురీలో డీప్ ఫారెస్ట్ ఏరియాలో 2000 హెక్టర్స్లో ఆల్మోస్ట్ 50,000 ట్రీస్ని అప్రూట్ చేశారంట. 200 హెక్టర్స్లో 200 హెక్టర్స్లో ఆల్మోస్ట్ 50,000 ట్రీస్ని అప్రూట్ చేశారనమాట. అయితే ఇది ఎంత లెంత్ అంటే ఎంత దూరం వరకు అని అంటే 2 to 3 కిలోమీటర్స్ లెంత్ వరకు 50,000 ట్రీస్ 200 హెక్టర్స్. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీని 1953లో డిక్లేర్ చేశారు. లొకేషన్ వచ్చేసి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 3 బార్డర్స్కి దగ్గరలో ఉంటుంది. రివర్స్ చూసుకున్నట్లయితే దయ్యం వాగు అనే పెరీనియల్ రివర్ ఫ్లో అవుతుంది ఈ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి. ఈ దయ్యం రివర్ ఈ శాంక్చురీని 2 పార్ట్స్గా సపరేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ రివర్ వచ్చేసి గోదావరి రివర్ కూడా పాస్ అవుతుంది. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సమ్మక్క సారక్క జాతరకి చాలా ఫేమస్ అన్నమాట. ఈ జాతర ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ జాతర. 2 ఇయర్స్కి ఒకసారి హెల్డ్ చేస్తారనమాట. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వెజిటేషన్ చూసుకున్నట్లయితే ట్రాపికల్ డ్రై డెసిడియస్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్ని-4 మిసైల్. అగ్ని-4 మిసైల్ని ఇండియా ఒడిశాలోని చాందీపూర్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. అగ్ని-4 మిసైల్ అనేది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని DRDO డిజైన్ చేసి డెవలప్ చేసింది. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే యాజ్ ఫార్ యాజ్ 4000 కిలోమీటర్స్ వరకు ఇది హిట్ చేయగలదు. ఈ మిసైల్ లెంత్ 20 మీటర్స్, 1000 kg పేలోడ్ని క్యారీ చేయగలదు. ఇది రోడ్ మొబైల్ లాంచర్ అన్నమాట. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అంటే ఒక సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి మాత్రమే ఫైర్ చేయగలం. మొబైల్ మిసైల్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మనం మూవ్ చేసుకోవచ్చు. 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జైపూర్స్ వాల్డ్ సిటీ. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, మనందరికీ తెలుసు. 2019లో ఈ స్టేటస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ జైపూర్ వాల్డ్ సిటీకి కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ కోసం 100 crore రూపీస్తో ఫండ్ చేస్తున్నారనమాట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. ఫోకస్ ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయాలి. ఇలా ఎన్హాన్స్ చేస్తున్నప్పుడు సిటీలో, ఈ జైపూర్ సిటీలో ఉన్న ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ని, వైబ్రెంట్ కల్చర్ని ప్రిజర్వ్ చేయాలన్నమాట. ఈ 2 ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ని, వైబ్రెంట్ కల్చర్ని డిస్ట్రాయ్ చేస్తూ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే రోడ్లని, బిల్డింగ్లని కట్టకండి. వీటిని ప్రిజర్వ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయండి అని చెప్పి వీళ్ళకి గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు జైపూర్ సిటీ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇది ఎందుకు పేరుగాంచింది, పింక్ ఫెకేడ్ బిల్డింగ్కి పెట్టింది పేరుగా జైపూర్ని చెప్తారనమాట. అయితే ఈ జైపూర్ సిటీలో గ్రిడ్ బేస్డ్ స్ట్రీట్ లేఅవుట్ ఉంది, హరప్పన్ సివిలైజేషన్ లాగా. అయితే ఈ లార్జ్ పబ్లిక్ స్క్వేర్స్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటాయి. ఈ స్క్వేర్స్ని ఏమంటారంటే చౌపార్స్ అంటారు. చౌపార్స్ మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ సిటీ యొక్క అర్బన్ ప్లానింగ్ అనేది హరప్పన్ సివిలైజేషన్ అన్నాను కదా, హరప్పన్ సివిలైజేషనే కాకుండా హిందూ, మొఘల్, వెస్టర్న్ ఆర్కిటెక్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటితోటి ఇది ఇంటిగ్రేట్ అవుతుందన్నమాట. సో అన్ని ఆర్కిటెక్చరల్ ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ సిటీలో ఉన్న ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 400-year-old మన్సాగర్ లేక్, సిటీ ప్యాలెస్, ట్రైపోలి గేట్, అజ్మేరీ గేట్, జంతర్ మంతర్, మౌటా లేక్ అట్ బేస్ ఆఫ్ హిస్టారిక్ అంబర్ ప్యాలెస్, మహారాజా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది ఇప్పుడు ఏంటంటే మ్యూజియం ఆఫ్ లెగసీస్ అని కూడా చెప్తారనమాట. ఈ మహారాజా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ని, హవా మహల్, ఈ ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవడం గ్రూప్ 3 ఎగ్జామ్కి అయితే చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే ఈ జైపూర్ పింక్ సిటీని సవాయ్ జైసింగ్ II అనే రాజు ఫౌండ్ చేశాడు. ఈ రాజు కచవాహ రాజ్పుట్ రూలర్ ఆఫ్ అంబర్, అంటే అంబర్ రాజ్యాన్ని పాలించే కచవాహ రాజ్పుట్ డైనాసిటీకి చెందిన సవాయ్ జైసింగ్ II
జైపూర్ సిటీని ఫౌండ్ చేశారనమాట. అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రావడానికి సెకండ్ సిటీ ఇన్ ఇండియా అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అహ్మదాబాద్. ఈ జైపూర్కి 43rd యునెస్కో సెషన్లో వచ్చింది. అప్పుడు ఎక్కడ జరిగింది? బాకు అజర్బైజాన్లో జరిగిందనమాట. నెక్స్ట్ విజన్ నెక్స్ట్ అనే ఇనిషియేటివ్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ లాంచ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇది ఇండియాస్ ఫస్ట్ టైం ఇప్పుడు వరకు ఇండియా ఇలాంటి ఇనిషియేటివ్ని తీసుకురాలేదు. ఫస్ట్ ఎవర్ ఫ్యాషన్ ట్రెండ్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్. అంటే నేమ్లో ఉన్నట్టే ఫ్యాషన్ ట్రెండ్ని, అంటే ఫ్యాషన్ ట్రెండ్ ఎలా మారుతుంది, ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఒక ట్రెండ్ ఉండొచ్చు, పాస్ట్లో ఒక ట్రెండ్ ఉండొచ్చు, ఇది ఎలా మారుతుంది అని ఇది ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట. ఇలా ఫోర్కాస్ట్ చేసే ఫస్ట్ ఇనిషియేటివ్. ఇప్పటి వరకు ఇండియాలో అయితే ఫ్యాషన్ని ఫోర్కాస్ట్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్ లేదు. అయితే ఈ ఇనిషియేటివ్ యొక్క ఫోకస్ ఏంటి అంటే ఇండియన్ ఫ్యాషన్ అండ్ రిటైల్ మార్కెట్ని ఫోర్కాస్ట్ చేస్తుంది. ఫోర్కాస్ట్ చేసి ట్రెండ్ ఇన్సైట్స్, అంటే ఎలా ట్రెండ్ మారుతుంది అనే ఇన్సైట్స్ని డెలివర్ చేస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ ఫ్యాషన్ని ఇంకా ఇండియాలో ఉన్న రిటైల్ మార్కెట్ని ఫోర్కాస్ట్ చేస్తుంది. ఫోర్కాస్ట్ చేసి ఆ ట్రెండ్, అది కనిపెట్టిన ట్రెండ్ యొక్క ఇన్సైట్స్ని డెలివర్ చేస్తుంది అనమాట. ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తారంటే ఈ ఇనిషియేటివ్ కింద ట్రెండ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, అకాడమిక్ కోర్సెస్, వర్క్షాప్ ఎక్సెట్రా, ఇవన్నీ ఇనిషియేటివ్ కింద ఆఫర్ చేస్తారనమాట. ఈ ఇనిషియేటివ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే గ్లోబల్ ఫ్యాషన్ సెక్టార్లో ఇండియాని ఒక లీడర్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ సంచయ్ జన్ భాగీరథి. దీన్ని మన పిఎం మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూరత్, గుజరాత్లో లాంచ్ చేశారనమాట. ఈ ఇనిషియేటివ్ కింద గుజరాత్లో అప్రాక్సిమేట్లీ 24,800 రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? వాన నీళ్ళని వాళ్ళు స్టోర్ చేసి, అంటే క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తారనమాట. ఇలా క్యాప్చర్ చేసి స్టోర్ చేసే స్ట్రక్చర్స్ని 24,800 స్ట్రక్చర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు అక్రాస్ ద స్టేట్. ఎందుకు? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా లాంగ్ టర్మ్ వాటర్ సస్టైనబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికి అనమాట. ఈ ఇనిషియేటివ్ గురించి ఇంత చాలు. వాటర్ కన్జర్వేషన్లో మనం డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో ఈ ఇనిషియేటివ్ని కోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్గా ఇండియా ఎమర్జ్ అయిందనమాట. యుఎస్ఏని సర్పాస్, అంటే యుఎస్ఏని దాటి ఇండియా సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనమాట. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఈ డేటాకి సోర్స్ ఏంటంటే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ అనమాట. ఇంత ఫ్యాక్చువల్ డేటా ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి మైకెల్ బారియర్ ఫ్రాన్స్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎలెక్ట్ అయ్యారు. జస్ట్ వన్ లైనర్. నెక్స్ట్ ఫోటో చార్జబుల్ సూపర్ కెపాసిటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఐఏఎస్సి బెంగళూరు వాళ్ళు డిజైన్ చేశారు. ఇది షైనింగ్ లైట్ ద్వారానే ఛార్జ్ అవుతుంది. దీనికి వేరే ఛార్జింగ్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్, సోలార్ ఛార్జింగ్ కాకుండా షైనింగ్ లైట్ ద్వారానే ఇది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ సూపర్ కెపాసిటర్స్ని మనం స్ట్రీట్ లైట్స్లో, ఇంకా సెల్ఫ్ పవర్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, సెన్సార్ లాంటి డివైజెస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఎనర్జీ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ కింద ఈ పాయింట్ని మనం ఎస్ఎన్టీ పేపర్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు న్యూస్ ఆర్టికల్స్ ఇంతే అండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.